రీసెంట్గా సుప్రీంకోర్టు అంటే మన టీటీడీ లడ్డు ఇష్యూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో దానిపైన కూడా వాళ్ళు కొంచెం సీరియస్ అయ్యారు సుప్రీంకోర్టు వాళ్ళు. అయితే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇలా ఇన్వెస్టిగేషన్ గురించి. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు? అదే చెప్పారు కదా, స్పెషల్ ఇన్వెస్టిగేటర్ టీం వేస్తాము, సిబిఐ వాళ్ళని పెడతాము, అటు నుంచి ఒక ఇద్దరు ఇటు నుంచి ఒక ఇద్దరు అని చెప్పి ఏదో. అంటే ఏంటి, సిబిఐ నుంచి మేము అంటే సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ నుంచి ఇద్దరు వస్తారు, సో సిట్ నుంచి ఇద్దరు ఉంటారు, అలాగే ఫుడ్ సేఫ్టీ నుంచి కూడా ఒకరు ఉండి సో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని స్వాగతించారనమాట. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దీన్ని ఎలా ఖండించబోతుంది? అసలు దీన్ని ఏమైనా అగెనిస్ట్గా ఖండించడానికి ఏం లేదండి, వాళ్ళ సైడ్ తప్పు ఉంది. ఓకే, తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా దే విల్ పే ఆఫ్ దానికి ఏదైతే తప్పు చేశారో దానికి తగు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ మీద. ఓకే, సో ఇది ఖచ్చితంగా రిపోర్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది ఒక రాష్ట్ర సమస్య కాదు, దేవుణ్ణి నమ్మే ప్రతి ఒక్కరిది సమస్య అనమాట, దేశం మొత్తం. సో దీనిలో రాజకీయం చేయడానికి కూడా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు తెలిసి చేశారా తెలియక చేశారా. వాళ్ళు ఏమి ప్రస్తావిస్తున్నారంటే వైసీపీ గవర్నమెంట్ ఏం ప్రస్తావిస్తున్నారంటే, మీరు వారని కాదు సుప్రీంకోర్టు కూడా ఏమిచ్చిందంటే, మీరు రిపోర్ట్స్ తీసుకొచ్చారు, ఎందుకు మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళలేదు అని అడుగుతుంది అనమాట. సో దీనిపైన ఏంటి, ఎందుకని సెకండ్ ఒపీనియన్ అదే చెప్తుంది. ఇప్పుడు ఒక టెస్టింగ్ పంపించారండి, ప్రూఫ్ వచ్చింది, వచ్చినప్పుడు వీళ్ళు చేసిన తప్పు కాదు ఇది, వీళ్ళు చేసిన తప్పు అయితే రాజకీయంగా వెళ్ళాలనుకుంటే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు దాని నుంచి, అసలు దాన్ని అంత చేయాల్సిన అవసరం లేదు. సో తప్పు అటువైపు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం నిలబడగలుగుతున్నారు, ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసే దమ్ము ఉంది ఆయనకి. ఖచ్చితంగా అటు సైడ్ తప్పు ఉంది, లేదంటే ఇంత ఇష్యూ కూడా చేయరు చంద్రబాబు గారు. సో ఇప్పుడు సిబిఐ సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో దాన్ని కూడా ఆయన వెల్కమ్ చేశారంటే ఆయన స్ట్రాంగ్ గానే ఉన్నారు. ఈ జగన్ గారు ఏంటంటే అప్పుడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేసి ఆయన ఇంకా ఆయన వల్ల ఏది కాదు, ఎందుకంటే ఆయన తెలిసి పెట్టినా తెలియజేసిన సంతకాలు అనేవి వన్స్ ఒకరికి అసలు తక్కువ రేటు కోసం వాళ్ళు ఎవరి దగ్గర తీసుకోవడం ఏంటంటే నెయ్యి అది తప్పు. సో అది తప్పు అయినప్పుడు ఖచ్చితంగా తప్పు మొత్తం దాన్ని సైన్ పెట్టినోడిది ఎవరైతే పై స్థాయి నాయకుడు ఉన్నాడో అందరిదాకా ఉంటుంది తప్పు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే అన్నారు, పర్టికులర్గా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మధ్యలోకి లాగి ఆయన పేరుని ఆయన చేశాడని ఎవరు చెప్పట్లేదు. సో మీ ఇక్కడ గవర్నమెంట్లో తప్పు జరిగింది, దాన్ని మీరు ఆ టైంలో కంట్రోల్ చేయలేకపోయారు, సో అది మిస్టేక్ అయిందని ఆయన చెప్పారనమాట. సో దీనిపైన ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళంటే మీరు ఇప్పుడు కావాలనే మా పైన రుద్దుతున్నారు, ఇదే పర్టికులర్ తీసుకొచ్చి మా పైన రుద్దుతారు, రేపు మా గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మేము మీ పైన దీన్ని ప్రతిఘటిస్తాము అన్నట్టు మాట్లాడుతున్నారు. అదే అండి, క్లారిటీగా ఎవరైతే చేశారో ఎక్కడి నుంచి అయితే అది వచ్చిందో అవుట్పుట్ వీళ్ళు ఛార్జ్ తీసుకునే ముందే టీటీడీది అప్పటికే అది టెస్టింగ్ పంపించారు, ఎందుకైనా మంచిదని. సో దానిలో ఇది డౌట్ వచ్చింది, తేలింది, తప్పు అని తెలిసింది. మరి అది ఇప్పుడు దానికి ఎవరైతే శిక్షార్హులు ఉన్నారో దానికి టీటీడీలో అప్పుడు ఎవరెవరైతే చైర్పర్సన్స్ వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకని బయటకు వచ్చి మాట్లాడట్లేదు దీని గురించి? తప్పు చేసినప్పుడు ఏం మాట్లాడతాడండి, ఇప్పుడు తప్పు చేయలేదు కాబట్టి బాబు గారు తాలెత్తి మాట్లాడుతున్నారు, తప్పు ఉంది కాబట్టి అక్కడ జగన్ కు తెలియదని ఎస్కేప్ అవడానికి తను ఒక్కడే మాట్లాడుతున్నాడు, ఇంకెవరికి మాట్లాడే దమ్ము లేదు. అది రోజా ఉంది, ఆవిడ కూడా కొంచెం హిందూ ధర్మం మీద ఏదో పట్టుంది, ఆ డబ్బు కోసం చేసినా గానీ తిరుపతికి 10 మందిని తీసుకెళ్లేదు, 50 మందిని తీసుకెళ్లేదు ఎట్ ఏ టైం, ఎందుకంటే ఆవిడ అమ్ముడిపోయింది వాళ్ళందరి కోసం అమ్ముడిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని దర్శనం ఆమెకి వెళ్తా, ఆమెతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఫ్రీ కాబట్టి, సో ఆమె అట్లా డబ్బులు తీసుకుని వాళ్ళకి ఆ ఛార్జ్ ఎంత అయితే అంత తీసుకెళ్లేదు. సో ఆమె కొంచెం తెలుసు డబ్బుగా అమ్ముడిపోయినా ఆమె కొంచెం భక్తి ఉంది. సో మరి ఇప్పుడు ఆవిడ కూడా ఎంతసేపు ఇటేపు వృద్ధాలను చూస్తుందే గానీ అక్కడ తప్పు జరిగింది అనే మాట ఆమె బయట పెట్టట్లా, ఎంతసేపు దాన్ని కవర్ చేయడానికి మాట్లాడుతున్నారు తప్పించి ఎక్కడ మళ్ళీ ఆవిడ కూడా మరి పార్టీకి వ్యతిరేకం అయిపోతారనో ఏమో గానీ. సో మరి ఆవిడకి మనసులో ఉన్నా గానీ ఆవిడ బయటకు చెప్పట్లా, అంటే తప్పు వీళ్ళ సైడ్ ఉంది ఖచ్చితంగా. వైవి సుబ్బారెడ్డికి అసలు మాట్లాడే అర్హత లేదు, ఆయన పెట్టడమే తప్పు. హిందూ ధర్మాన్ని గౌరవించే వాళ్ళని ప్యూర్ హిందూస్ పెట్టాలండి, వీళ్ళంతా మతం తీసుకునే వాళ్ళందరినీ అక్కడ పెట్టాడు, అది ఉద్యోగం కింద అనుకోమన్నాడు. అది ఎట్లా అనుకుంటారు చెప్పండి, మనసులో పవిత్రత లేనప్పుడు వాళ్ళని ఏ అర్హతలు కూర్చోబెట్టినా వేస్ట్ అయిపోద్ది. అది సో అలానే మనం లడ్డు గురించి కాకుండా టీటీడీలో ఇంకో స్కామ్ కూడా జరిగింది. ఏంటంటే 10,000 టికెట్స్ పెట్టారనమాట. సో ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టారు. ఏంటంటే ఎవరైనా వచ్చి టీటీడీకి ఫండ్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక 10,000 రూపీస్, అంటే మీరు దర్శనానికి వెళ్ళాలనుకుంటే 10,000 రూపీస్ కట్టేసి దర్శనానికి వెళ్ళచ్చు. అయితే వీళ్ళు టికెట్ ఏంటంటే 500 రూపీస్ మీద టికెట్ ఇస్తారు. మామూలుగా 300 రూపీస్ 500 రూపీసే ఉంటాయి, సేవా టికెట్స్ 500 రూపీస్ సేవా టికెట్స్ ఉంటాయి. కానీ అక్కడ దొరకపోయినప్పుడు 10,000 రూపీస్, లైక్ ఎలా అంటే మనం ఏదైనా ఒక
గుడికి కానీ లేదంటే ఒక సంస్థకి మనం ఫండ్స్ ఇచ్చినట్టు ఒక 10,000 రూపీస్ ఫండ్స్ రైజ్ చేసేసి సో వీళ్ళు దర్శనానికి వెళ్ళొచ్చు ఆ రోజు. కానీ ఇక్కడ స్కామ్ ఏంట్రా అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక డబ్బు కట్టినాం అనుకోండి, ఒక దానికి ఒక ఫండ్ ఇచ్చినామంటే వాళ్ళు బిల్ ఎంత ఇస్తారు, ఎంతైతే ఇచ్చినామో అంతే బిల్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ఏంటంటే 500 రూపీస్ మాత్రమే బిల్ ఇస్తున్నారు. సో ఇది కూడా రైస్ చేశారు మన పవన్ కళ్యాణ్ గారు. అదే అండి. సో బేసిక్గా అసలు వాళ్ళందరికీ మనస్సు లేదు ఆ ధర్మం మీద కానీ దేవుడి మీద కానీ. వాళ్ళు ఇష్టపడిన వాళ్ళందరినీ కూడా ఉద్యోగం ఇస్తున్నాం అనే పేరుతోనే ఇచ్చారు తప్పించి ఫస్ట్ అక్కడే ఆయన దాన్ని అపవిత్రం చేసేసారు. ఎప్పుడైతే ఒక క్రిస్టియన్స్ ని తిరుమల టెంపుల్లో ఉద్యోగానికి వేసారో అక్కడ ఆ రోజు దాని పవిత్రత పోయినట్టే. ఎందుకంటే ఇప్పుడు అదే చర్చికి హిందువులు ఎవరన్నా ఉద్యోగం ఇస్తారా? ఎవరు కదండి. మసీదు చేసే ఆ పవిత్రత తెలిసిన వాడే అది చేయగలుగుతాడు. పాస్టర్ అయినా కూడా చర్చ్ పవిత్రత తెలుసు కాబట్టి పాస్టర్ని పెడతారు. అక్కడ చేసేవాళ్ళు ఇమాములు అయినా కానీ పాస్టర్లు అయినా కానీ ఎవరన్నా కానీ. సో మరి ఇక్కడ అలాంటి వాళ్ళని ఉద్యోగులుగా పెట్టకూడదు. సో మరి అది దాని పూర్తి బాధ్యత గవర్నమెంట్దే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చారండి, ఆయన ఏం చేశారు? ఇట్లాంటి ఏమైనా చేశాడు? ఆయన లేదు. ఆయన ఉన్నప్పుడు తిరుపతి దర్శనాలు బాగా జరిగినాయి, చంద్రబాబు గారు ఉన్నప్పుడు తిరుపతి దర్శనాలు బాగా జరిగినాయి. సో మరి ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వచ్చినాక హీఈస్ ద ఫెయిల్యూర్ గవర్నమెంట్ కాబట్టి తన ఆలోచనలన్నీ రాంగ్, అది ఒక తీవ్రవాదమైన ఆలోచనలు అతని. అప్పుడు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇప్పుడంటే లడ్డు గురించి బయటకు వచ్చింది ఒక న్యూస్, అడల్టరేట్ కంటెంట్ ఫ్యాట్ ఆయిల్స్ ఉన్నాయి సంథింగ్. కానీ నార్మల్గా కూడా జనాలు అప్పుడు టాక్ నడిచేది, లడ్డు టేస్ట్ మారిపోయింది, సరిగ్గా లేదు, దీనిపైన కేర్ తీసుకోవాలి, అక్కడ వసతులు కూడా సరిగ్గా లేవు, దానిపైన కేర్ తీసుకోవాలి. అదే అండి, ప్యూర్గా అసలు దానికి ఉన్న ఆ తిరుమలకు ఉన్న కళని నాశనం చేశారు. ఆ కళ మొత్తం పోగొట్టేశారు అనమాట. అలాగే దారిలో పుల్లు వస్తున్నాయి, కర్ర పట్టుకెళ్ళేటట్టు ఆ పుల్లని కూడా వీళ్ళే వదిలిచ్చారేమో అని డౌట్. 1-2 పుల్లని ఎందుకు జనాలు అటెన్షన్ క్రియేట్ చేయాలి? లేదు కంప్లీట్ జనాలు గుడికి రావడం మానేస్తే భయంతో దర్శనాలు ఆగిపోతే ఆ స్థలాన్ని వీళ్ళు కబ్జా చేయొచ్చు. ఓహో, సపోర్ట్ అంటే డైరెక్ట్ గా దేవుడు కొండ మీద ఉన్న స్థలాలపైనే దేవుడి కింద ఉన్నదాన్ని, దేవుడి పైన ఉందాన్ని, దేవుడి కడుపులో ఉన్నదాన్ని కూడా కొట్టేసే రకాలు వీళ్ళు. సో అదే ఇన్ డెప్త్ అదే ఉంది వాళ్ళకి. మనం ఇంకొకటి అనుకుంటే సరే, మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు, ఇలా కాకుండా ఇంకెన్ని లోపల దేవుడి ఆస్తుల్ని విగ్రహాలు కొట్టేసే వాళ్ళు ఉంటారండి, చాలా పెద్ద పెద్ద టీమ్స్ ఉంటాయి. దేవుడి ఆభరణాలు కానీ, దేవుడి రాళ్లు విలువ అవుతున్నాయని తెలిసిన వాళ్ళు కానీ, దేవుడి మీద చాలా దొంగతనాలు జరిగినాయి. దేవుడిని టచ్ చేస్తే అది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే టచ్ చేసిన వాడు ఎవడు బాగుపడలేదు. అది ఏ దేవుడైనా కానివ్వండి, మనమైనా ఇంకో దేవుడిని మతం దేవుడిని అంటానికి లేదు. అలాగే హిందూ దేవాలయాల మీద టచ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా నార్మల్ డెత్ లోనే పోయారు. వాళ్ళంతా కూడా ఎవరు కూడా హత్యలు ఏదైనా జరగల, వాళ్ళకి జరగాల్సిన ప్రాప్తే జరిగింది. సో ఇంక మనం దాని గురించి ఎక్కువ డీటెయిల్గా వెళ్ళవసరం లేదు. ఎందుకంటే దేవుడిని టచ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి జరగాల్సిన శాపం వాళ్ళకన్నా వాళ్ళ కుటుంబం ఆల్రెడీ జరిగింది కాబట్టే వైఎస్ఆర్సీపీ ఏపీలో ఓడిపోయిందని మీరు అనుకుంటున్నారు. అలా అనుకోకూడదులేండి. జనం థాట్ ప్రాసెస్ కి దేవుడికి మనం లింక్ పెట్టకూడదు. అంటే కొంచెం లేట్ అయినా సరే దేవుడిని టచ్ చేస్తే ఆ గతి ఏదైతే పట్టుద్దో అదే పట్టుద్ది. రాజశేఖర రెడ్డి గారు కూడా తిరుమల దాని మీద ఏదో చేశారు అప్పట్లో. సో అది కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి అందుకే ఆయనకి సంథింగ్ ఏదైనా దేవుడి జోలికి వెళ్ళకూడదు. దేవాలయాలకు ఎవరైతే పవిత్రత తెలిసిన వాళ్ళని పెట్టాలి. ఇంకా సంతోషం ఏంటంటే ఆ బ్రాహ్మణులను పూజ చేసే వాళ్ళని ఉంచారు, వాళ్ళని కూడా వీళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకోకుండా. అవునండి, అవును. ఎందుకంటే అదొక విశిష్టత కలిగిన ప్లేస్, దాన్ని మనం ఎట్లంటే అట్లా మన ఇష్టం వచ్చినట్టు. సో అందుకే ఏంటంటే ఫైనల్ గా చంద్రబాబు గారు తప్పు చేయలేదు. ఈజ్ తల ఎత్తుకునే ఏ పనైనా చేశారు. వచ్చేటప్పుడు కూడా ఎలాగైతే ఆయన వచ్చారో అంతే క్లీన్ గా, ఆయన కూడా జైల్లో పెట్టారు, తప్పు చేశాడు, క్లీన్ చిట్ తో బయటకు వచ్చాడు. అది సో ఆయన తప్పు చేయాల్సిన అవసరం ఆయనకు లేదు, ఎందుకంటే ఆయన ఇంట్లో కూర్చున్నా గడిచిపోద్ది. సో జనం ఆయన కావాలి, ఆయన ఉంటే కాస్త పద్ధతి బాగుంటుందని ఆయన ఎన్నుకున్నారు జనం. ఇప్పుడు కూడా ఆయన ఏంటంటే డైరెక్ట్గా కొండ దగ్గరికి వెళ్ళి, ఆ కొండపైకి వెళ్ళి మేము ఈసారి బ్రహ్మోత్సవాలు, ఎందుకంటే సంవత్సరం బ్రహ్మోత్సవాలు చాలా విస్తృత, అక్కడ మేము బాగా జరిపిస్తాం, మా మీద నమ్మకం ఉంచండి అని చెప్పి ఆయన నమ్మకం కలిగి. ఇప్పుడు ఆల్రెడీ దుర్గగుడిలో కూడా ఏర్పాట్లు చాలా బాగా జరిగింది సార్. దసరా చాలా చాలా తర్వాత మంచి కళ వచ్చింది దసరాకు కూడా. అంత ముందు వాళ్ళు ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టి మళ్ళీ పాత పూర్వవైభవం దసరా విజయవాడకి మళ్ళీ వచ్చింది. 3 రోజుల నుంచి ఘనంగా జరుగుతున్నాయి. వాళ్ళ 3వ రోజు ఎక్సలెంట్ గా జరుగుతున్నాయి విజయవాడలో కూడా. అటు తిరుపతి బ్రహ్మోత్సవాలు కూడా ఎక్సలెంట్ గా జరుగుతాయి. ఎందుకంటే అసలు ధర్మాన్ని కాపాడే నాయకుడు అయితే చంద్రబాబు గారు ఖచ్చితంగా. సో ఆయన తప్పు చేయలేదు కాబట్టి అవతల సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అతను నిలబడతారు. ఓకే, సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. అంతే, ఆయన మోటో కూడా అదే, ధర్మం హిందూ సాంప్రదాయం ధర్మాల గురించి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. అంతే. సరే చూద్దామండి ఇది ఎంతవరకు వెళ్తుందో. సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం జడ్జిమెంట్ ఇవ్వబోతుందో కూడా వెయిట్ చేసి చూద్దాం.